హలో ఫ్రెండ్స్, మా కడప టౌన్లో రైల్వే స్టేషన్ వచ్చాము. ఇక రైల్వే దగ్గర నుంచి తిరుపతి మా ప్రయాణము. తిరుపతి మళ్ళీ తిరుమలకు ఒక కొండమ్మని అలిపి స్టెప్పమ్మ వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అవుతున్నది ఫ్రెండ్స్. ఇక్కడ యాప్ ఉంది కదా, ఈ యాప్ వచ్చి మీరు ఇక్కడ నుంచి కడప నుంచి ఏ స్టేషన్ వెళ్ళాలని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మా కడప టౌన్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ టికెట్ ఎండింగ్ మ్యాచింగ్. ఇక్కడ మేము టికెట్ బుక్ చేస్తున్నాము. మొత్తం మా టికెట్ 5 టికెట్స్. ఒక స్టేషను, ఒక ఉత్పత్తి. ఇక మొత్తం పిల్లలు కూడా మా కడప టౌన్లోనే టెడ్డీబేర్లు చెప్తున్నాయి. చూడండి, టెడ్డీబేర్లు కానీ పిల్లల బ్యాట్స్ కానీ ఇక బ్యాంగిల్స్ అన్నీ చెప్తున్నాయి మా కడప రైలు స్టేషన్లో. ఎవరికి కాల్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు రైలు పట్టాల దగ్గర వెళ్తున్నాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మన కడప నుంచి మన తిరుపతి వెళ్ళే కన్యాకుమారి ట్రైన్ ఎక్కారు. ట్రైన్ వచ్చేసి ఫాస్ట్ వెళ్ళిపోతుంటే చిన్నపిల్లలు వాళ్ళు ఉండదా, వాళ్ళు ఎక్కడానికి లాస్ట్లో ఎక్కారు. రైలు వాళ్ళ అసమర్థత చూడండి ఎలా ఉందో చూడండి. ఇలా పవర్ పాయింట్ అనేది సీట్ చిన్నపిల్లలు ఉంటే ఏదైనా మిస్టేక్ అయితే ఎలా చూడండి. ఇంతమంది ప్యాసింజర్ ఉండగా ఇలాంటి ప్రమాదం జరిగితే ఎవరికి బాధ్యత చెప్పండి ఫ్రెండ్స్. రేణిగుంట రైల్వే స్టేషన్ మేము దిగాము. రేణిగుంట రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి ఇంకా కొద్దిసేపులో తిరుమల వెళ్ళాలంటే ఇక్కడ ఆటోలు ఉన్నాయంట. ఆటోలలో మాట్లాడేసి నేరుగా అలిపిరి దగ్గర వెళ్తున్నాం మేము. ఇక్కడ ఉండే బ్యాచ్ అదో మా భార్య, మా కొడుకు, మా కూతురు, మా బామ్మడిది. ఇప్పుడు మేమంతా ఆటో మాట్లాడుకొని మన విష్ణునివాసం దగ్గర పోయి టోకలు నడుచుకొని అక్కడి నుంచి అలిపిరి తాపలు ఎక్కాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మన రేణిగుంట రైల్వే దగ్గర నుంచి మన అలిపిరి దగ్గర ఉంది ఆ టోకన్ కట్టేది. అక్కడ వెళ్తున్నాము. దాని పేరు విష్ణునివాసం ఉంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆటో బయలుదేరుతున్నాము. మనిషికి 20 రూపాయలు అడిగారు, పోతున్నాము. తిరుపతి ఇప్పుడే ఎంట్రీ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి. అలా ఫ్రెండ్స్, గరుడ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మా తిరుపతిలో గరుడ ఫ్లైఓవర్. ఎవరి నుంచి మా ఆటోలో వెళ్తున్నాం. అలా ఫ్రెండ్స్, తిరుపతి టౌన్లో సర్కిల్ బాగా చూడండి. ఇది ఏ సర్కిల్ నాకు తెలీదు, మీరే తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గరుడ ఫ్లైఓవర్ దిగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మన తిరుమలకు మనం వెళ్ళేటప్పుడు మనకు కొండ కనిపిస్తుంది. ఈ కొండ చూడండి, మీరే చూసారా? తిరుమల కొండ ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. మన దేవపటాలలో కూడా ఇదే కొండ ఉంటుంది. ప్రతి ఒక్క దేవపటాలలో, తిరుమల ప్రతి పటాలలో ఈ కొండ ఉంటుంది. శ్రీనివాస సేతు దాటుతున్నాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, కపిలేశ్వర స్వామివారి ఆలయంకు రూట్ చూడండి. బాలయ్య బస్ స్టాండ్లోకి వస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, శ్రీ భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇక్కడ టోకన్లు ఇస్తారంట. ఇప్పుడు టోకన్లు ఇచ్చే ఆయన దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. మేము సాయంత్రం ఆరైంది, క్లోజ్ చేసేసారు. ఉదయం మళ్ళా 2 గంటలకు రమ్మన్నాడు చీకట్లో. ఇంకా చీకట్లో లేదంటే ఇంకా లేచి రెడీ ఇక్కడ క్యూలో నిలవాలంట. క్యూ ఎంత పెద్దగా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మన భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇప్పుడు టైం లేదన్నారు. ఇంకా సరే బయటకు వచ్చాము. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానళ్ళు ముఖ్య కార్యనిర్వహణ వారి అధికార కార్యాలయం. చూడండి ఫ్రెండ్స్, బాగా ఎంత బాగా డిజైన్తో కట్టారో. ఇప్పుడు ఆ కార్యాలయం లేదు, చూపిస్తాను చూడండి. ఇదేనండి కార్యాలయము. పెద్దది చూడండి, ఎంత పెద్ద కార్యాలయం ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మన వెంకటస్వామి భక్తి ఛానల్ని ఇక్కడ వచ్చి రన్ అవుతాయంట ఫ్రెండ్స్. ఇక్కడ తిరుపతి అదే మన భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మన బాలాజీ బస్ స్టాండ్ బయటకు వచ్చాము. బయటకు వచ్చాక మన గాలిగోపురం దగ్గర పైన లైట్లతో డెకరేషన్ చేసేదా, ఆ లైట్ల డెకరేషన్ కొండది కింద నుంచి పైకి చూడండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటస్వామి నేను అది ఒక కొండ చూడండి ఫ్రెండ్స్. ఇది అండి బాలాజీ బస్ స్టాండ్. బస్ స్టాండ్ బయట పక్క నుంచి వచ్చాము. వచ్చి చూసినప్పుడు నాకు సాక్షాత్ ఆ శ్రీనివాసుల నామాలు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎదురుగా అనేది ఇప్పుడు గరుడ స్టాచ్యూ దగ్గర వెళ్తున్నాము. ఇది గరుడ స్టాచ్యూ, అక్కడ దగ్గర వెళ్తే చూపిస్తాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుంచి వాకబ్ దూరంలో ఒక 50 మీటర్స్ ఉంటాయి. ఇక ఒక ఆర్చి ఉంది. ఈ ఆర్చి దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వచ్చే ఇక గరుడ స్టాచ్యూ ఉంది. గరుడ స్టాచ్యూ దగ్గర వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గరుడ స్టాచ్యూ దగ్గర వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్. గరుడత్వంతోని స్తోత్రము కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవలాచ
విష్ణువాలం నమస్తుభ్యం పక్షిరాజు అయితే నమ. మనం శ్రీవారి దగ్గర వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ మనకు మహాశివుని దగ్గరికి పోతే వెళ్ళేప్పుడు నంది చెవులు ఎలా చెప్తామో అదే మాదిరిగా మన గరుత్మంతుడికి మన స్తోత్రం చెప్పి మనకేమైనా కోరికలు చెప్పామంటే ఈ గరుత్మంతుడు అనేది తన శ్రీవారికి వాహనం కట్టి స్వామివారికి చెప్తాడు. స్వామి విశ్రాంతికి ఎక్కడ బయటికి వెళ్ళేటప్పుడు అని అంటారు. అందుకని నేను ఈ స్తోత్రం మీకు చెప్తున్నాను. నా తెలిసే మీకు చెప్తున్నాను. మీకు ఏ కోరికలేమో ఫస్ట్ గరుత్మంతుడికి చెప్పండి, మళ్ళా శ్రీవారి చెప్పండి. ఫ్రెండ్స్, గౌడ స్టాచ్యూ కింద పార్క్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో పార్కు. ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడే అండి టోల్గేట్ దగ్గర వచ్చేసాము. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వాహనాలు పైకి వెళ్ళేది చూడండి ఫ్రెండ్స్. రెండు పక్కన ఎలా ఉన్నాయో. అదో వెహికల్ కొండపైకి వెళ్తున్నాయి. ఇక్కడ చెక్ పాయింట్ ఉన్నది. బస్సులో కొండపైకి వెళ్తున్నాయి ఫ్రెండ్స్, తిరుమల కొండపైకి. అలా ఫ్రెండ్స్, టోల్గేట్ దగ్గర నుంచి వీడియో చూడండి ఫ్రెండ్స్. మన శ్రీవారి నామాలు చూడండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటస్వామి నమ. చూసారు ఫ్రెండ్స్ నామాలు. ఇక టోల్గేట్ దగ్గర నుంచి బిల్డింగ్ దగ్గర నుంచి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను.